రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్యలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పిలుపు మేరకు సాలూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యూరియాగా కొరత వల్ల ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, నిరక్షరాస్యులైన రైతులు, చదువురాని రైతులు యాప్లో నమోదు చేసుకోలేకపోతూ ఉన్నారు. దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే యాప్ యూజ్ చేయనటువంటి రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతాంగాన్ని నష్టపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులకు కూడా భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీ ఉందో 2,389 రూపాయలు ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వరి ధాన్యం కొనుగోలు చేయలేక వెనుకబడి ఉన్నది. అలాగే అయితే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో దాంట్లో 3,100 రూపాయలు ఎంఎస్పీ చెల్లించి ఈరోజు దేశంలోని అగ్రగామిగా నిలిచినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ వడ్ల కొనుగోలు కేంద్రం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కరెంటు సమస్య ముఖ్యంగా ఉంది. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. పొద్దున 6 గంటలకు పోతుంది, 6 గంటల నుంచి 12 గంటల వరకు వస్తుంది. కరెంటు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. దీనివల్ల రైతులు చాలా మేరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి మన ప్రధాన సలహాదారుడు శ్రీ పొద్దుటూరు సురేష్ రెడ్డి గారు సమన్వయకర్తగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఈ త్వరితగతిన ఈ కరెంటు 24 గంటలు ఉండేలా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి